హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో క్యాపుచినో కాఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం ఇలా క్యాపుచినో కాఫీని తాగాలంటే కాఫీ కేఫ్కి వెళ్ళే పని లేకుండా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. నేను బ్రూ కాఫీ పౌడర్ యూస్ చేశాను. దీని ప్లేస్లో వేరే ఏ కాఫీ పౌడర్ అయినా యూజ్ చేసి చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ బ్రూ కాఫీ పౌడర్ తీసుకున్నాను. అదేవిధంగా అందులోకి సరిపడా షుగర్ క్వాంటిటీ తీసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్ వరకు షుగర్ తీసుకున్నాను. 4 టేబుల్ స్పూన్ వరకు షుగర్ తీసుకున్నాను కాబట్టి ఒక 4 టేబుల్ స్పూన్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత విస్కర్తో కానీ బ్లెండర్తో కానీ స్పూన్ సహాయంతో కానీ మనం ఒక థిక్ టెక్స్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. నేను విస్కర్ యూజ్ చేస్తున్నాను. ఇలా విస్కర్ యూజ్ చేసి ఒక థిక్ పేస్ట్ వచ్చేంత వరకు విస్క్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 10 to 15 మినిట్స్ వరకు కంటిన్యూస్గా విస్క్ చేస్తూనే ఉండాలి. అలా అయితేనే మనం అనుకున్న థిక్ టెక్స్చర్ వస్తుంది. మీరు చూస్తున్నారు కదా, మనం తీసుకున్న కాఫీ పౌడర్ కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇలా చేంజ్ అవుతుంటే ఇంకా కంటిన్యూస్గా మళ్ళీ రిపీటెడ్గా ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ ఇలా చూపిస్తున్న విధంగా ఇలా వైట్ క్రీమ్ వచ్చేంత వరకు విస్క్ చేసుకోవాలి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలాంటి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆ తర్వాత మన ఇంట్లో ఎంతమంది ఉంటామో అన్ని గ్లాసెస్ అరేంజ్ చేసి పెట్టుకోండి. అందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిక్చర్ను ఒక్కొక్క గ్లాస్లో ఒక్కొక్క టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఒకవేళ పెద్ద కప్ అయితే ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అలాగే మనం ముందుగానే పాలను వేడి చేసి పెట్టుకోవాలి. వేడి చేసి పెట్టుకున్న పాలను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి పాలు యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాఫీ మిక్చర్ను పైన డెకరేట్ చేసుకోవాలి. అదేవిధంగా కొంచెం కాఫీ పౌడర్ను స్ప్రింకిల్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి.